హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం బూరుగడ్డలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్కి అయితే వచ్చాం. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. మీకు అన్నీ చూపిస్తాను అనమాట. ఆ టెంపుల్లో ఉండేటి మొత్తం అద్భుతాలు. ఇది స్టార్టింగ్ అనమాట. గేట్ దగ్గర నుంచి తీస్తున్నాను అనమాట. చూద్దాం, లోపలికి వెళ్దాం ఇప్పుడు మనమైతే. ఇది వచ్చేసి మనకి ఇటు చూసుకుంటున్నాము గోశాల అని ఉంది. ఇటు మనకి ఈ రూట్ వచ్చేసి ఎట్టంటే ఇటు నుంచి వస్తేనేమో లెఫ్ట్ సైడ్ నుంచి బూరుగడ్డ నుంచి వస్తుంది. ఇటు పోతేనేమో మనకైతేనేమో గోపాలపురం వస్తుంది అనమాట. ఈ రెండింటి మధ్యలో ఉందన్నమాట ఈ టెంపుల్ అనేది. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి గోమాతలు చూడండి, గోమాతలు కూడా ఉన్నాయి. షెడ్ కూడా ఉంది వాటికి మంచిగా. చెట్లు, పక్షులు ఎలా ఎగురుతున్నాయి మీకు కనపడట్లే కానీ చాలా లాంగ్ నుంచి తీస్తున్న వీడియో అంతే. ఇక్కడ వచ్చేసి ఇంకో టెంపుల్ చిన్నది, అంట్లో కూర్చోడానికి. దాని మీద అన్న చుట్టూ చూడండి ఎట్లా ఉందో. టెంపుల్ పక్కమట అనమాట. అక్కడ నుంచి ఇటు మొత్తం ఇటు కూడా ఉంది నడవటానికి. మొత్తం చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయో. చెట్లు, దారి కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అతి పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. చూడండి వాటికి ముంజకాలు ఎలా కాసాయో చెట్లకి. చిన్న చిన్న పిట్టలు కానీ. ఇది బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్. చెట్లు, పూల చెట్లు, తోరణాలు, ఇక మందారం చెట్టు, మందారం పూలు, ఇవన్నీ చెట్లు అనమాట. తోటలాగా వేసారు అనమాట టెంపుల్కి. మంచి గోపురంగా అనిపిస్తుంది మనకి టెంపుల్ది. ఈ స్వామివారి పాదాలు, స్వయంగా స్వామివారి పాదాలు. అతి పురాతన కాలంలో ఆ పాదాలు గుర్తు ఉంటే ఇలా చెక్కారనమాట. చూడండి స్వయంగా మీకు మంచిగా చూపిస్తున్నా వీడియోలో స్వామివారి పాదాలు. ఇది చూసుకుంటే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో టెంపుల్ ఉందన్నమాట. అది కూడా అతి పురాతనమైనగా. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఇది మొత్తం ఇది చూపిస్తాను అన్నమాట వీడియో మొత్తం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, పక్క సైడ్ నుంచి తీస్తున్నా. అది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఉందన్నమాట లొకేషన్ ఇది మొత్తం. ఇంకా ఈ గుడి గురించి మనం వివరాలలోకి వెళ్తే అడిగి తెలుసుకుంటాను అనమాట, చెప్తాను అన్నమాట ఇన్ఫర్మేషన్. ఇవన్నీ మొత్తం నాపరాలతో కట్టారనమాట. ఎంత కట్టారు ఈ గుడి మొత్తం? గుడి దేంతో కట్టారు మొత్తం? ఇది అదే ఏం రాళ్ళు గట్టిగా ఉంది మొత్తం టెంపుల్. ఇప్పుడు కాదట్టుకుంటుంది కదా, పురాతన గుడి. అదే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా? అదేం గుడి అక్కడ ఉందిగా, శివాలయం అండ్ కనకదుర్గమ్మ టెంపుల్. కనకదుర్గమ్మ తల్లి శివాలయం రెండు ఉన్నాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. కోదాడే ఏంది నెంబర్స్? రాళ్ళు మొత్తం నెంబర్ వైజ్గా కట్టారు అనమాట. నెంబర్ వైజ్గా కట్టారు. ఏ రాయి ఎక్కడ పెట్టాలనే గుర్తు కోసం అట్లా పెట్టి ఈ నెంబర్లు అనేది. ఓకే ఓకే. అక్కడ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారు? అక్కడ కట్టారు కదా మామూలుగా మండపం. అది ప్రేరణ, కళ్యాణం కోసం. ఓకే. ఇక్కడ దాని మీద స్టేజ్, చిన్న స్టేజ్ అనమాట, వేదిక. దాని మీద మండపం అనమాట, చిన్న మండపం పెళ్ళిళ్ళు చేసేది. షెడ్ కూడా వేసారు. షెడ్ ఎప్పుడు వేసారు? రీసెంట్గా వేసారు ఈ షెడ్యూల్. 1 year అవుతుందా?
ఇప్పుడు ఈ టెంపుల్ కట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 ఇయర్స్ ఎబో. 1100 ఇయర్స్. ఓ 11 1100 ఇయర్స్ అంతే, 1100 సంవత్సరాలు. ఇది బాయ్ కోనేరు. ఈ బాయ్ వచ్చేసి మనకి కోనేరు అంటారనమాట. మనకు కూడా తెలియదు, అడిగి తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా ప్రతి ఒక్కటి. చూడండి ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో, మన కళ్ళకి కట్టినట్టుగా చెక్కారనమాట. ఈ దేవాలయాన్ని మాత్రం సూపర్గా చెక్కారు. ఎందుకంటే ఎన్నో పురాతన గుడులు చూసాం కానీ ఇట్లాంటి దేవాలయాన్ని ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే అలా ఉంటుందన్నమాట. మనకి ఈ టెంపుల్ వచ్చేసి హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ఉంటుందన్నమాట. అంటే సూర్యాపేట డిస్టిక్. ఓకేనా? ఇంత చదువుకోమని చెప్పారు, కాకపోతే ఇంటికి వెళ్ళి మొత్తం చదవాలి. ఇక్కడ ఎండు కొబ్బరిలు కొట్టినాయి. ఇది కొబ్బరికాయ కొట్టు స్థలం అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొడతారనమాట. ఇక్కడ కొట్టి లోపలికి ఇది సుభద్ర భద్ర యజుర్వేద ద్వారం అంట టెంపుల్. లోపలికి ఇక్కడ పసుపు కుంకుమ చల్లుకొని మనకి చెట్టుకి ముడుపులు కడతారు. ఇది లొకేషన్ మనకు వచ్చేసి చాలా అంటే చాలా ఉంది. ఇంకా వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే 1100 ఇయర్స్ అని చెప్పారు కానీ సుమారుగా చెప్పారు వాళ్ళు. చూడండి ఇంకటి టెంపుల్ వచ్చేసి మొత్తం లొకేషన్ మొత్తం దాదాపు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఈ స్వాముల పేర్లు కూడా తెలియట్లేదు, వాళ్ళు అడిగి తెలుసుకోండి మరి చెప్తాను మీకు. లోపల ఉన్నారు ఇంకా స్వాములు. చాలామంది ఉన్నారు స్వాములు, వాళ్ళ పేర్లు కూడా రాశారు. అప్పట్లో ఇలా ఉండేనమాట. మనకి చూడలేం కాబట్టి ఇక్కడ ఇట్లా బొమ్మల శిల్ప రూపంలో చూపిస్తారు అన్నమాట మనకి. ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది చిన్నది. కోనేరు ఉంది ఇక్కడ కూడా మనకి వచ్చేసి. ఇక్కడ నుంచి ఉందన్నమాట దారి కోనేరుకి. ఇక్కడ నుంచి ఉంది దారి ఆ కోనేరుకి. చూడండి దూరం నుంచే చూపిస్తుంది, ఎందుకంటే లోపల పోవాలంటే నాకే భయం పడుతుంది. ఎంత అవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్లేస్ అన్నమాట ఇది మొత్తం. ఇక్కడ ముడుపులు ఇక్కడ కూడా కట్టుకోవచ్చు మనకి. లోపలికి ఎంట్రీ లేదంట ఫ్రెండ్స్, గర్భగుడిలోకి చూపిద్దామంటే. సారీ ఏమనుకోకండి, ఈసారి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ వాళ్ళని అడిగాను, అట్లైనా పర్మిషన్ తీసుకున్నాను తీస్తా వీడియో. ఉంటుంది ముడుపులు కట్టే ప్రదేశం. ఆయన కోరికలు ఉంటే మనకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే ఇక్కడ కట్టుకొని నెరవేర్చుకోవచ్చు. గుడి దగ్గర నుంచి ఇక్కడి నుంచి శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ గుడి బయట అన్నమాట ఇదంతా. అదే ఇందాక చెప్పిన కళ్యాణ వేదిక అన్నమాట. స్టేజ్ కొంచెం మనకి గోమాతలకి అనుకుంటే పెట్టచ్చు అన్నమాట. కళ్యాణ వేదిక ఇక్కడ పెళ్ళి చేస్తారు. ఇక్కడేమో మనం ఇంకా బయటకు వెళ్ళిపోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే శ్రీ వేణుగోపాల మీద స్వామి అంటే భక్తులు వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
ప్లీజ్ సపోర్ట్.